ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. BCE బిబ్లికల్ క్రిస్టియన్ ఎడ్యుకేషన్ ఛానల్కు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. పిల్లరా, మనం బిబ్లియాలజీ, వేదాంత శాస్త్రము, ఈ వేదాంత శాస్త్రంలో బైబిల్ గ్రంథం మనకి ఏ రీతిగా అనుగ్రహించబడింది, అది ఏ రీతిగా రాయబడింది అనే విషయాలు మనము గమనిస్తూ ఉన్నాం. అందులో మొదటి భాగముగా ఇన్స్పిరేషన్, ప్రేరణ గురించి మనం చూసాం. రెండవ భాగంగా రెవల్యూషన్, ప్రత్యక్షత, దాని గురించి మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రత్యక్షతల్లో సాధారణమైన ప్రత్యక్షత గురించి మనము గమనించి ఉన్నాం. ఇప్పుడు మనము ప్రత్యేకమైన ప్రత్యక్షత, ద స్పెషల్ రెవల్యూషన్, ఈ ప్రత్యేకమైన ప్రత్యక్షత మనం గమనిస్తే, సాధారణమైన ప్రత్యక్షతలో మనము దేవుని గురించి ప్రకృతి ఇచ్చే ప్రత్యక్షత, అలాగే మనస్సాక్షి ఇచ్చే ప్రత్యక్షత, చరిత్ర ఇచ్చే ప్రత్యక్షతలు సాధారణ ప్రత్యక్షతలుగా మనం చూసాం. అయితే అవన్నీ కూడా దేశాలకు, మానవాళికి ఇవ్వబడ్డాయి. కానీ ప్రత్యేకమైన ప్రత్యక్షత అనేది దేవుడు తనను తాను మరియు తన యొక్క చిత్తాన్ని నిర్దిష్టమైన ప్రత్యేకమైన వ్యక్తులకు వెల్లడిపరిచాడనే విషయాన్ని ఈ ప్రత్యేకమైన ప్రత్యక్షత మనకి తెలియచేస్తుంది అన్నమాట. అంటే సాధారణమైన ప్రత్యక్షత అది అందరికీ, కానీ ప్రత్యేకమైన ప్రత్యక్షత అది కొందరికే. అది కేవలము దేవుడు ఎవరికైతే తనను తాను బయలుపరచాలనుకున్నాడో వారికి మాత్రమే. అందులో మనం చూస్తే ఈ ప్రత్యేకమైన ప్రత్యక్షత, ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్ ఇన్ మిరకల్స్, అద్భుతాలలో దేవుని ప్రత్యక్షతను మనము చూడవచ్చు. అంటే అద్భుతాలు, దేవుడు చేసిన నిజమైన అద్భుతాలు ఉన్నాయి, సాతాను తన యొక్క శక్తితో చేసిన నకిలీ అద్భుతాలు ఉన్నాయి. దేవుడు చేసిన అద్భుతాలు ఉన్నాయి, సాతాను కూడా డూప్లికేట్ చేశాడనమాట. మానవ చరిత్ర అంతటా కూడా దేవుడు నిజమైన అద్భుతాలలో తన యొక్క శక్తిని, తన యొక్క ఉనికిని ఆయన వెల్లడిపరిచాడు. ఉదాహరణకి కొన్ని మనం చూద్దాం. నిర్గమాకాండంలో మనం గమనిస్తే, నిర్గమాకాండము 4వ అధ్యాయం మొదలుకొని 12వ అధ్యాయం వరకు గమనిస్తే, ఐగుప్తులోనికి పంపబడిన తెగుళ్ళు, ఇవి దేవుడు చేసిన అద్భుతాలు. నిర్గమాకాండం 7వ అధ్యాయం 12వ వచనము 23వ వచనంలో గమనిస్తే, శకునగాండ్రు కూడా నకిలీ అద్భుతాలు చేశారు, కానీ అవి నిలబడలేదు. నిర్గమాకాండం 14 నుంచి 15 అధ్యాయాల్లో, యెహోషువ గ్రంథము 4 నుంచి 5 అధ్యాయాల్లో గమనిస్తే ఎర్ర సముద్రము మరియు యోర్దాను పాయలగట్టును గురించిన అద్భుతాలు అక్కడ రాయబడ్డాయి. నిర్గమాకాండము 16 మరియు 17 అధ్యాయాల్లో గమనిస్తే ఆకాశము నుండి కురిసిన మన్నా, బండ నుండి వచ్చిన నీటిని గురించి తెలియచేస్తా ఉన్నాయి. అలాగే మత్తయి సువార్త 8వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథం 3 నుంచి 4 అధ్యాయాల్లో చూస్తే సువార్తలు మరియు అపోస్తుల కార్యముల్లో నమోదైన అద్భుతాల గురించి మనము గమనిస్తా ఉన్నాం. అలాగే మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనము, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనము, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనము, ఇవన్నీ కూడా చూస్తే క్రీస్తు విరోధి ప్రజలను మోసగించడానికి చేసే అద్భుతాలు ఎలాగుంటాయో ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ అద్భుతాల్లో దేవుని యొక్క ప్రత్యక్షతను మనం గమనిస్తూ ఉన్నాం. ఇంకొకటి, ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్ ఇన్ ప్రొఫెసీ, ప్రవచనాల ద్వారా కూడా దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఈ ప్రవచనాలు 2 రకాలు. ఆ 2 రకాలు ఏంటంటే, ఒకటి ప్రకటించడం, రెండవది రాబోవునవి ముందుగా చెప్పడం. ఇంకో మాటలో చెప్పాలంటే, ఒకటి ప్రోత్సహించడానికి, ఇంకొకటి హెచ్చరించడానికి. ఈ 2 కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రేరేపించబడి వెల్లడి చేయబడినప్పటికీ కూడా భవిష్యత్తు సంఘటనల గురించి చెప్పడము చాలా సులభం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో అవన్నీ కూడా భవిష్యత్తులో ఏం జరగబోతున్నాయో ముందుగానే వెల్లడి చేయబడ్డాయి. అందులో ఉదాహరణకి మనం చూస్తే, మొదటిది దేశాల పతనాల గురించి ప్రవక్తలు ముందే చెప్పారు. అవి వారు చెప్పిన కొన్ని సంవత్సరాల తర్వాత నెరవేరాయి. అది దేవుని యొక్క వాక్కు అద్భుతమైన ఖచ్చితత్వంతో కూడింది అని చెప్పి వివరిస్తూ ఉంది. ఉదాహరణకి యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయంలో చూస్తే, సిరియా దేశం యొక్క పతనం గురించి ప్రవచించబడింది. అది కొన్ని సంవత్సరాల తర్వాత నెరవేరింది. ఇర్మియా గ్రంథం 50-51 అధ్యాయాలు చూస్తే బబులోను పతనమగుటను గురించి ప్రవచించబడింది. అది కొన్ని సంవత్సరాల తర్వాత అది నెరవేరింది. యెహెజ్కేలు గ్రంథం 30 అలాగే 31 అధ్యాయాల్లో చూస్తే ఐగుప్తు యొక్క పతనం గురించి ప్రవచించబడింది. అది కొన్ని దినముల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత అది నెరవేరింది. దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో గ్రేకేయుల సామ్రాజ్యం పతనం గురించి ప్రకటించబడింది. అవి కూడా కొన్ని సంవత్సరాల తర్వాత అవి నెరవేరినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే క్రీస్తు రాకడ గురించి ప్రవక్తలు ముందుగానే ప్రవచించారు. అవేంటో కొన్ని
మనం చూద్దాం. ఆదికాండము 9వ అధ్యాయము 26వ వచనంలో గమనిస్తే అబ్రహాము సంతానములో ఆయన జన్మిస్తాడని, ఆదికాండం 49వ అధ్యాయం 10 నుంచి 12 వచనాల్లో యూదా గోత్రంలో జన్మిస్తాడని, యెషయా గ్రంథము 11వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఆయన యెషయి చిగురుగా ఆయన జన్మిస్తాడని, అలాగే సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 12 నుంచి 14 అధ్యాయాల్లో దావీదు సంతానంగా ఆయన జన్మిస్తాడని, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14 వచనంలో ఆయన కన్యకు జన్మిస్తాడని, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఆయన బెత్లెహేములో జన్మిస్తాడని, సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనంలో ఆయన జన్మించినప్పుడు ఒక నక్షత్రం వెలుస్తుందని, అలాగే యెషయా గ్రంథము 61వ అధ్యాయం 1వ వచనం నుంచి 4 వచనాలు గమనిస్తే, యెషయా గ్రంథము 61వ అధ్యాయం 1-4 వచనాలు గమనిస్తే ఆయన అభిషేకించబడిన తీరును, అలాగే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1 వచనం నుంచి 4 వచనాలు గమనిస్తే ఆయన ఆత్మపూర్ణుడిగా ఉండే విధానము, కీర్తన గ్రంథము 118వ కీర్తన 26వ వచనంలో గమనిస్తే ప్రభు పేరట వచ్చి వాడు స్తుతించబడునుగాక అని, ఇవన్నీ కూడా ఆయన రాకడ గురించి, ఆయన చేయబోయే పరిచర్యల గురించి ముందుగా ప్రవచించబడ్డాయి. ఆ ప్రవచనాల నెరవేర్పును కూడా మనం చూస్తున్నాము. ఇవి ప్రవక్తలకు దేవుడు అనుగ్రహించిన ప్రత్యేకమైన ప్రత్యక్షతలుగా ఉంటా ఉన్నాయి. అలాగే క్రీస్తులో దేవుని యొక్క ప్రత్యక్షత, క్రీస్తులో దేవుని యొక్క ప్రత్యక్షత. ప్రియులారా, ఈ ప్రకృతి అలాగే మనస్సాక్షి, చరిత్ర వంటి సాధారణమైన ప్రత్యక్షతల ద్వారా దేవుని యొక్క ప్రత్యక్షతను సంతృప్తిగా వివరించలేదు. అయితే ఇప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత, అద్భుతాలు, ప్రవచనాలు కూడా ఆయన ప్రత్యక్షతను సరిపడినంతగా వివరించలేదు. ఎందుకంటే ఆయన లక్షణాల్లో కొన్నింటిని మాత్రమే వెల్లడి చేశారు, కానీ ఆయన యొక్క పూర్తి వ్యక్తిత్వాన్ని వెల్లడి చేయలేకపోయాయి. అందుకే దేవుని గురించిన ప్రత్యేకమైన ప్రత్యక్షత అవసరమైంది. ఆ అవసరత క్రీస్తు ద్వారా తీర్చబడింది. క్రీస్తు దేవుని సంకల్పాన్ని, ఆయన స్వభావాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని మరియు ఆయన గుణ లక్షణాలను పూర్తిగా ప్రత్యక్షపరిచాడు. వాటికి సంబంధించి ఈ లేఖనాలు ఉన్నాయి చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనము మరియు 14వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో, కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-3 వచనాలలో ఆయన యొక్క ప్రత్యక్షతను గురించి తేట తెల్లంగా స్పష్టంగా తెలియచేయబడుతూ ఉన్నాయి. తర్వాత ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్ ఇన్ స్క్రిప్చర్, లేఖనాలలో దేవుని యొక్క ప్రత్యక్షతను మనం చూస్తున్నాం. క్రీస్తులో దేవుని యొక్క ప్రత్యక్షత అది ఏమై ఉందంటే జీవవాక్యం యొక్క ప్రత్యక్షత. అయితే ఆ వాక్యము శరీరధారి అయింది. లేఖనాలలో ఉన్న దేవుని ప్రత్యక్షతే వ్రాయబడిన వాక్యము. సో అది మనము ఈ ప్రత్యక్షతను వ్రాయబడుట వలన, లేకపోతే సంభాషించటం వలన, లేకపోతే ప్రవచనం వలన, అద్భుతాల వలన, అలాగే స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడటం వలన, వివిధ మార్గాలలో ఆయన గురించిన ప్రత్యక్షత మనందరికీ అనుగ్రహించబడింది. లేఖనాలన్నీ కూడా పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా మనకి అనుగ్రహించబడ్డాయి. వాటిలో మనకి దేవుని స్వభావం, ఉనికి మరియు సంకల్పం యొక్క ఖచ్చితమైన ప్రత్యక్షతను మనకు అనుగ్రహించి ఉన్నాడు. పిల్లరా, ఇంతవరకు కూడా మనము దేవుని యొక్క ప్రత్యేకమైన ప్రత్యక్షతను మనము నేర్చుకుని ఉన్నాం. అంటే ఆయన యొక్క ప్రత్యేకమైన ప్రత్యక్షత ప్రవచనాల ద్వారా, అలాగే లేఖనాల ద్వారా, అదే రీతిగా ప్రకృతి ద్వారా, అలాగే అద్భుతాల ద్వారా, అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా, లేఖనాల ద్వారా ఏ రీతిగా ఆయన యొక్క ప్రత్యక్షత బయలుపరచబడిందో మనము గమనించాం. ఇవన్నీ కూడా ప్రత్యేకమైన ప్రత్యక్షతలే. అయితే వ్యక్తిగతంగా కూడా ఈ ప్రత్యేకమైన ప్రత్యక్షత, అంటే దేవుని యొక్క ప్రత్యేకమైన ప్రత్యక్షత వ్యక్తిగత అనుభవాల ద్వారా కూడా ఇవ్వబడింది. ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్ ఇన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఈ వ్యక్తిగత అనుభవాలలో ఇవ్వబడిన దేవుని యొక్క ప్రత్యక్షత ఏంటో మనం చూద్దాం. దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు అనేది వాస్తవం కదా. అయితే ఇంతకుముందు మనం గమనించినట్లుగానే ఈ మానవుడు దేవుని యొక్క పోలికలో సృజించబడ్డాడు. ఆధ్యాత్మికంగా, మానసికమైన సామర్థ్యాలు కూడా ఇవ్వబడ్డాయి. అయితే మానవుడు దేవునికి అవిధేయుడయ్యి ఆ సామర్థ్యాలను కోల్పోయాడు. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా తన యొక్క ఆధ్యాత్మిక సామర్థ్యాలు ప్రభావితం చేయబడాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మన యొక్క మానవుని యొక్క ఆధ్యాత్మిక సామర్థ్యము ప్రభావితం చేయబడుతుందో అప్పుడు అతడు ప్రత్యక్షతను పొందుకోగలుగుతాడు. అయితే
పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే పాత నిబంధనలో అలాగే క్రొత్త నిబంధనలో ఉన్న భక్తులు దేవుని యొక్క ప్రత్యక్షతను వారు పొందుకుని ఉన్నారు. వారెవరో మనము చూద్దాం. ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. పాత నిబంధనలో దేవుని యొక్క ప్రత్యక్షత. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే పాత నిబంధన గ్రంథంలో భక్తులు దేవుని యొక్క ప్రత్యక్షతను ప్రత్యేకమైన ప్రత్యక్షతగా వారికి ఇవ్వబడింది. వారు ఎవరో మనం గమనిస్తే ఆదికాండం 5వ అధ్యాయము 21 నుంచి 24 వచనాల్లో హానోకు దేవునితో నడిచాడు. దేవుడు హానోక్కి ప్రత్యక్షత అనుగ్రహించాడు. ఆదికాండము 6వ అధ్యాయం 9 అలాగే 13 వచనాల్లో చూస్తే నోవాహు దేవునితో నడిచాడు. దేవుడు నోవాహుకి ప్రత్యక్షత అనుగ్రహించాడు. ఆదికాండం 12వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమయ్యాడు. అనేక విషయాలు తనకి బయలుపరిచాడు. ఆదికాండం 26వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే ఇస్సాకు దేవునిని ఎరిగి ఉన్నాడని రాయబడింది. కాబట్టి దేవుడు ఇస్సాకుకి బయలుపరిచాడు అనేక విషయాలు. ఆదికాండం 28వ అధ్యాయం 13వ వచనంలో కూడా చూస్తే యాకోబు దేవునితో వ్యక్తిగతమైన సంబంధాన్ని కలిగి ఉన్నాడు. తద్వారా అతడు ప్రత్యక్షతను పొందుకున్నాడు. ఆదికాండం 37వ అధ్యాయము 5 నుంచి 17 వచనాల్లో చూస్తే యోసేపు కూడా దేవుని యొక్క ప్రత్యక్షతను కలిగి ఉన్నాడు. అలాగే నిర్గమాకాండం 31వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే దేవుడు మోషేకు తనను తాను బయలుపరుచుకున్నాడు అనే విషయాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలు గమనిస్తే దావీదు దేవునితో వ్యక్తిగత అనుభవాన్ని కలిగి ఉన్నాడు. తద్వారా చాలా ప్రత్యక్షతను పొందుకున్నాడు. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 2 నుంచి 4 వచనాల్లో చూస్తే ఏలియా ఎలీషాలు దేవునిని ఎరిగి ఉన్నారు. వారు కూడా దైవికమైన ప్రత్యక్షతను వ్యక్తిగతంగా వారు పొందుకున్నారు. ఇవి పాత నిబంధన గ్రంథంలో భక్తులు వారు దైవికమైన ప్రత్యక్షతను వ్యక్తిగతంగా ఎలా పొందుకున్నారో మనం చూసాం. ఇప్పుడు మనము క్రొత్త నిబంధనలో ఈ భక్తులు ఏ రీతిగా దైవికమైన ప్రత్యక్షతను ప్రత్యేకంగా పొందుకుని ఉన్నారో క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ఈ 12 మంది అపోస్తులు ఉన్నారు కదా, వారు వ్యక్తిగతమైన ప్రత్యక్షతను వారు పొందుకున్నారు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 27వ వచనంలో వ్యక్తిగతంగా యేసు మానవునికి దేవుని ప్రత్యక్షత అయి ఉన్నాను అని చెప్పి తెలియపరిచి ఉన్నాడు. అలాగే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు గనక గమనిస్తే పౌలు యేసుక్రీస్తుని గురించిన ప్రత్యక్షతను కలిగి ఉన్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు చూస్తే అపోస్తులైన యోహాను దేవుని గురించిన వ్యక్తిగతమైన ప్రత్యక్షతను అతడు పొందుకున్నట్లుగా దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తున్నాం. కాబట్టి వీళ్ళరా ఈ భక్తులు పాత నిబంధనలో ఉన్న భక్తులు క్రొత్త నిబంధనలో ఉన్న భక్తులు వ్యక్తిగతంగా దేవుని యొక్క ప్రత్యక్షతను ప్రత్యేకముగా వారు పొందుకుని ఉన్నారు. వీళ్ళరా ఇంతవరకు కూడా బిబ్లియాలజీ వేదాంత శాస్త్రంలో దేవుని యొక్క లేఖనాలు మనకి ఎలాగో అనుగ్రహించబడ్డాయి, ఎటువంటి విధానాల ద్వారా మనకు అనుగ్రహించబడ్డాయో మనము చూసి ఉన్నాం. అంటే మన యొక్క చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథము ఎలా రాయబడింది, ఎలాగూ మనకు అనుగ్రహించబడింది. 2 విధానాలు, ఇన్స్పిరేషన్ అంటే పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా, అలాగే రెవల్యూషన్ పరిశుద్ధాత్మని యొక్క ప్రత్యక్షత ద్వారా మనకు అనుగ్రహించబడ్డాయని మనము నేర్చుకుని ఉన్నాం. థియాలజీ దైవ శాస్త్రంలో ఉన్న 6 విభాగాలలో ఒక విభాగము సిస్టమేటిక్ థియాలజీ, క్రమబద్ధమైన దైవశాస్త్రం. ఈ క్రమబద్ధమైన దైవశాస్త్రంలో బిబ్లియాలజీ వేదాంత శాస్త్రమునకు సంబంధించి మనము నేర్చుకుని ఉన్నాం. ఇంకా రాబోయే దినాల్లో ఈ క్రమబద్ధమైన శాస్త్రం సిస్టమేటిక్ థియాలజీలో ఉన్న మరిన్ని భాగాల గురించి మనము క్షుణ్ణంగా మనం నేర్చుకోబోతున్నాం. స్టే ట్యూన్ టు BCE బిబ్లికల్ క్రిస్టియన్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేటింగ్ ఫర్ ఇటర్నిటీ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.